త్రిపురాసురుడికి ఒక విమానం ఉండేది. 3 లోకాలకు వెళ్ళే విమానం. మన విమానాలు ఎక్కడి వరకు వెళతాయి? ఢిల్లీ నుంచి అమెరికా, అక్కడి నుంచి ఢిల్లీ. చంద్రుడిపైకి వెళ్ళలేవు, అందుకు రాకెట్లు కావాలి. త్రిపుర వద్ద విమానం ఎలాగంటే 3 లోకాలకు ఏ కాలాల్లోనైనా వెళ్ళొచ్చు. 3 విమానాలు ఉండేవి అతడి వద్ద. అతడు మంచి తపస్వి, 3 శరీరాలు ధారణ చేసేవాడు. అందుకే మహామాయావి, దేవతలు కూడా వధించడం కష్టమయ్యింది. అందుకే త్రిప్రాంతక పర్వం జరిగింది. శివుడు త్రిపురను వధించాడు. సహాయంగా ఉన్నది ఎవరు? శివుడు అర్ధాంగి. అందుకే ఆమెను త్రిపురాంతకి అంటారు. త్రిపురాంతకుడిని వధించినందుకే ఆమెకు త్రిపురాంతకి పేరు వచ్చింది. త్రిపురుడిని అంతమొందించింది శివపార్వతులు కలిసి. ఆ త్రిపురుడిని వధించి ఒక చోట వేస్తారు, కిందికి. అదే బర్ముడా ట్రయాంగిల్.